మిడిల్ ఈస్ట్ రాజకీయాలు ప్రపంచ రాజకీయాల్ని ప్రభావితం చేస్తున్నాయా? ఖచ్చితంగా కనిపిస్తుంది. వరల్డ్ ఇప్పుడు వెస్టర్న్ వరల్డ్ అండ్ యాంటీ వెస్టర్న్ వరల్డ్ అన్నట్టుగా డివైడ్ అయిపోయింది. ఇరాన్ ని అమెరికా లాంటి దేశాలు పుష్ చేసి కార్నర్ చేసి ఒక మామూలు దేశాన్ని పెద్ద దేశంగా తయారు చేశాయి. ఇన్ఫాక్ట్ ఇరాన్ పైన శాంక్షన్స్ వేయటం, ఇరాన్ ని భయం కల్పించడం ఇవన్నీ చేసరికి ఇరాన్ ఏం చేసింది, SCO లాంటి దానిలో జాయిన్ అయిపోయింది. ఇప్పుడు ప్రపంచంలో కాన్ఫ్లిక్ట్ అంటూ జరిగితే ఇరాన్, చైనా, రష్యా ఇవన్నీ ఒకవైపు వస్తాయి. చైనా ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటుంది. రష్యా, ఇరాన్ చాలా డిఫెన్స్ లో క్లోజ్ అయిపోయాయి. ఈ టైంలో ఇరాన్ తెలివిగా ఏం చేస్తుంది, ఇటు క్లోజ్ అయిపోయింది అనమాట. దాంతో ఇప్పుడు వరల్డ్ లో వెస్టర్న్ వరల్డ్ ఆర్డర్ వర్సెస్ చైనా, రష్యా అండ్ ఇరాన్, ఇది మనకి పిక్చర్ క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకా ఇరాన్ ఈ ధైర్యంతో హెజ్బొల్లా, హమాస్, హౌతీస్ అందరికీ సపోర్ట్ చేస్తుంది అనమాట, ఇజ్రాయెల్ ని మొత్తానికి కొట్టేసేందుకు. అండ్ ఇక్కడ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ కింద సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, హెజ్బొల్లా కింద సోఫిస్టికేటెడ్ రాకెట్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక్కసారి ఇవన్నీ కనుక మనం పాయింట్స్ ఫిల్ చేసుకుంటే మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఇరాన్ స్ట్రెంగ్త్ అనేది ప్రపంచంలో పెరుగుతూ వస్తుంది అని.